ఆఫ్ ద ఓనర్స్. హాయ్ ఎవరైనా కాటర్లపల్లిలో ఉన్నాము, డైరీ ఫామ్ దగ్గర. అన్న అడిగి తెలుసుకున్నాము ఒకసారి ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్టున్నాయో అన్న ఒకసారి వివరాలు చెప్పన్నా. రైతు సోదరులకు నమస్కారం. నాది ఏపీ రాజమండ్రి అవతల కాటరాలపల్లి మాది. మా డైరీ ఫామ్ పేరు సాయి అమృత డైరీ ఫాము. నా పేరు వచ్చి కనక రాజేష్. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 6 గేదెలు ఉన్నాయి. సేల్ పర్పస్ నా దగ్గర ఉన్నాయి. మీకు కావాల్సిన చూడొచ్చు. ఇప్పుడు జూన్ కదన్నా, ఇప్పుడు మేకు జూన్ కు పోల్చుకుంటే ఎంత మేర ఏమన్నా కొద్దిగా డౌన్ అయినాయి అన్న. ఎంత మేర గేదె 100కే 80% ఉన్నాయి. అంటే ఇప్పుడు 1,50,000 1,40,000 అట్లా ఉందా? ఉన్నాయన్న. 1,50,000 మీరు 1,50,000 ఉన్నారు. ఇప్పుడు 1,40,000 అన్నప్పుడు 1,40,000. ఈ సంవత్సరం ఎట్లా అమ్మినాయి అన్న? ఎండల కాలంలో ధరలు నేను బాగా గట్టిగానే అమ్మినాయి అన్న. రేటు గట్టిగా ఉన్నాయి బేరం. అయితే ఎండాకాలం కాబట్టి సరుకు దొరక్క రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ సరుకు ఇప్పుడు అందుకుంటున్నా. ఇక్కడి నుంచి అలాగే డౌన్ అవుతూనే వస్తుంది. రేట్ డౌన్ అవుతూనే వస్తుంది. బాగా తక్కువ అంటే ఎప్పుడు దొరుకుతాయి మీకు? అక్టోబర్ నవంబర్ లో మీకు బాగా తక్కువ పడతాయి అన్న. అప్పుడైతే బాగా తక్కువ పడతాయి. సరుకు ఎక్కువగా దిగుతుంది అక్టోబర్ నవంబర్. దానిలో ఏముందంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో బాగా రేట్లోకి ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన కాంచి మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి అన్న. సరుకు దొరుకుతావు అప్పుడు. ఓకే. ఎట్లా అనేది నిండు చూడదా? నిండు చూడు అన్న. ఎన్ని రోజులు ఉంది దీనికి టైం? దీనికైతే 7 days ఉంది అన్నప్పుడు. 7 days ఉంది. నీ అంచనా ప్రకారం ఎన్ని విండుతుంది అన్న పాలు? పర్ డే వచ్చేది 18 లీటర్లు అన్న. 18 లీటర్లు. ఎన్ని అవుతానా? సెకండ్ లాక్టేషన్ అన్నది. సెకండ్ లాక్టేషన్ అది. ధర విషయానికి వస్తే ఎంత పడుతుంది అన్న? ధర విషయానికి వచ్చి 190 పడుతుంది. 190 వరకు పడుతుంది. నెక్స్ట్ ఇదన్న, ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ప్యూర్ ముర్రా. మామూలుగా అయితే 120, 110, 130 అట్లా ఆ రేంజ్ లో కూడా ఉంటాయి అన్న. మీకు ఆ సైజ్ ఉంటాయి, ఈ సైజ్ ఉంటాయి. ఇది వచ్చింది ప్యూర్ ముర్రా అన్నది. ఇది పర్ డే వచ్చి 18 లీటర్ల వరకు ఇస్తుంది. ఇది ఇది సెకండ్ లాక్టేషన్ అన్నది. సెకండ్ లాక్టేషన్ ఇది ఇంకా టైం ఉందన్న. ఇప్పుడు 8 month ప్రెగ్నెంట్. ఇది 8 months ప్రెగ్నెంట్ ఇది. అంటే అలాంటివి కూడా ఉంటాయి అన్న మీ సైడ్? నా దగ్గర అవి ఉంటాయి అన్న. నా దగ్గర 7 month 8 month ప్రెగ్నెన్సీ కూడా నా దగ్గర ఉంటాయి అన్న. అంటే నువ్వు నిన్ను చూడ తెచ్చుకుంటావా లేకపోతే అమ్మేస్తావు? అంటే లేదన్న, ఇవి మళ్ళీ ఏం చేస్తానంటే మేపడానికి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తయారయ్యాక తోలుకొచ్చుకుంటాం అన్న. అంటే లోకల్లో ఇస్తాం అన్న. ఎంత తీసుకుంటారు ఒక మంత్ కి? ఎలా చూసుకున్నా 10,000 వరకు తీసుకుంటారు అన్న. అంత తీసుకుంటారా? మీకే మిగులుతుంది 10,000 తీసుకుంటే? మిగులుతుంది అంటే అన్న, ఇది శివుడు లేజీవుడు కొనుక్కొస్తాం. వాళ్ళు బాగా చూసి వాళ్ళు దానాలు కట్టమని వాళ్ళు సప్లై చేసేలా ఉంటే 10,000 తీసుకుంటారు. లేదా మామూలుగా తిప్పి తీసుకొచ్చేలా ఉన్నానుకున్నా 4,000 5,000తో అయిపోతుంది అన్న. ఓకే. అంటే మళ్ళీ ఇంటికాడ దానా ఇంకేమి పచ్చగడ్డి పొలాల్లో తీసుకెళ్లి మేపీస్ తీసుకొస్తారు. అదే దానాలతో కట్ట అనుకున్నా 10,000 ఖర్చు అవుతుంది నెలకి. చూడండి అన్నది. పొలాన్ని తీసుకొని ఒక మేపుకొచ్చేటోళ్ళకి వచ్చేసి దానా పెడతారు. దానా పెట్టడం వల్ల ఈ రకం ప్యూర్ ముర్రా అన్నది ఈ జాతికి వచ్చి. ఇప్పుడు 8 month ఇది తయారైతే సెకండ్ లాక్టేషన్ మాట. ఎంత పడుతుంది అండి? ఇప్పుడు 8 ఒకవేళ ఇప్పుడు కావాలంటే ఇచ్చేస్తారు. ఇది అమ్ముతారా? మేపుతానంటే అమ్మేస్తాను. మేపుతానంటే అమ్మేస్తాం. ఎంత పడుతుంది అండి? ఇది 120 పడుతుంది. అది ఎన్ని విండుతుంది అన్న? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ వచ్చి ఇది రోజుకి వచ్చి 12 లీటర్ అవుతుంది. అది 6 బిండు. ఇది సెకండ్ లాక్టేషన్ అన్నది. అంటే మాక్సిమం మీ దగ్గర అన్ని ఎక్కువ శాతం సెకండ్ లాక్టేషన్ ఉంటది అన్నది. అంటే ఇప్పుడు మీ దగ్గర గేదెలు తీసుకుపోతుంటారు కదా, అంటే ఏమన్నా ఫెయిల్ అవుతుంటాయి అన్న? అంటే పాల విషయంలో కానీ లేకపోతే వాళ్ళకు ఎట్లా మీరు రెక్టిఫై చేస్తారు? లేకపోతే ఫెయిల్ అవ్వడం % మాక్సిమం ఉండదా? ఇప్పుడు ఏది ఫెయిల్యూర్ అయినా ప్రతి దానికి పూచి మేము ఉంటాం అన్న. రొమ్ముకం అని మైకం అని అన్నట్లకి పూచి మేము ఉంటాం. ఏదైనా తేడా అనుకున్నా మా గేదె మాకు తీసుకొచ్చేస్తే మళ్ళీ మీకు గేదెని ఒక గేదెని ఆపు చెప్తాం అన్న. ఏం తేడా వచ్చినా మేము ఉన్నాం అన్న. ఇది ఎన్ని రోజులు ఉందన్న? ఇదైతే 4 రోజులు ఉంటుంది అన్నది. 4 రోజులు. ఎంత పడుతుంది? ఇదైతే 1,60 పడుతుంది అన్నది.
ఎట్లా ఇది ఈనిందా? లేదన్న ఇది శివుడిదే. చూడది ఇది శివుడిదే సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ ఇది. ఎనిమిది వచ్చి అన్న ఇది. ఇది 12 అవుతుంది అన్న. 12 అవుతుంది. పర్ డే వచ్చి 12 లీటర్లు అవుద్ది. పూటకు 6 లీటర్లు. పూటకారు రోజు 12. ప్యూర్ ముర్రా అన్న. హెవీ సైజ్ ఉంది. హెవీ సైజ్. ఎట్లా ఇది ఇది కూడా ఈనిందా నేను చూడదా? ఇది ఈనిస్తుంది అన్న. చూడదు. ఓకే. ఎన్ని రోజులు అయిందా ఈయన? ఇది 3వ రోజు అన్న. 3వ రోజు. ఇలా ఎన్ని ఇస్తుందన్న పాలు ఇది? ఇప్పుడు ప్రెజెంట్ అయితే పూటకి 8 ఇస్తున్నాను. ఇది ప్రెజెంట్ 10 వరకు పిండుతాను. ఇది పూటకి. పర్ డే వచ్చి 20 లీటర్స్ అవుతుంది. హెవీ సైజ్ ఉందా? హెవీ సైజ్. మీరు ఎక్కడి నుంచి చేస్తారని ఈ గేదెలు? మేము హర్యానా నుంచి తీసుకొస్తాం అన్న. తీసుకొచ్చి వాటిని మేపడానికి ఇస్తాం అన్న. అంటే 7 నెలలు 6 నెలలు ప్రెగ్నెన్సీ మీద తీసుకొచ్చి మేము మేపడానికి ఇస్తాం అన్న. ఇచ్చి వాటిని తయారయ్యాక మేము జోరుకొచ్చుకొని సేల్ చేసుకుంటాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఇక్కడ కొన్న వాళ్ళకి? మీరు 5 ఉంటే అన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. 2 అయితే 2-3 అయితే డీజిల్ మేము పెట్టుకుంటే చాలు అన్నది మేము పెడతాం అన్న. ఇక్కడ మామూలుగా అయితే ఎండుగడ్డి మామూలుగా జనరల్ గా అయితే పెట్టరు కదన్నా, కానీ మీరు ఎండుగడ్డి పెడతారా? ఎండుగడ్డి పెడతాం అన్న. ఎండుగడ్డి పెడతాం, పచ్చగడ్డి పెడతాం. ఉదయం ఏమో పచ్చగడ్డి మేపుతాం అన్న. నైట్ ఎండుగడ్డి పెడతాం. సో ఇవి మామూలుగా పొలాలకు కూడా పోతాయా? పొలాలకు వెళ్తాయి అన్న. పొలాలకు వెళ్తుంటాయి. పొలాలకు వెళ్తాయి. ఈవినింగ్ వచ్చాక మళ్ళీ దాన పెట్టేసి మేము ఎండుగడ్డి పెడతాం అన్న. ఎండుగడ్డి పెట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటన్నా? అంటే ఒక గేదెకి ఎండుగడ్డి పెట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి? ఇప్పుడు పగలత్తమానం పచ్చగడ్డి తిని వస్తుంది కదన్నా. నైట్ ఒట్టిగడ్డి పెట్టాం అనుకున్నా, తెల్లారికల్లా చక్కగా నీళ్లు తాగేసి ఫ్రెష్ గా ఉంటది అన్న గుడ్డి. అదే మామూలుగా పచ్చగడ్డి అనుకున్నా తిని వచ్చి ఇంకా మళ్ళీ ఏం ముట్టుకోదు. అదే ఎండుగడ్డి పెట్టడం వల్ల ఏంటంటే నైట్ అత్తమానం ఎండుగడ్డి తిని మళ్ళీ ఉదయం 5కి ఫుల్గా వాటర్ తాగి ఫ్రీగా ఉంటది బాడీ. మీరైతే మాత్రం ఎండుగడ్డి వాడతాను. సొప్ప అట్లా ఏం పెట్టరా? సొప్పలు గట్ట ఏముండదు. అలాగా పచ్చగడ్డి ఇది అంతే ఎక్కువ. దానా దానా అయినా ఈయన దానికి పెడతాం అన్న. శివుడి దానికి పెట్టాం. శివుడి దానికి పెట్టాం. సో చూసుకొచ్చి ఇక్కడ గేదెలు ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.